ఎక్స్క్లూసివ్ గా మనం చూస్తూ ఉన్నాం. మరో వీడియోను రిలీజ్ చేశారు. చిట్టి పికిల్స్ కి సంబంధించిన తన అక్క సుమ తమ మతంపై దుష్ప్రచారం చేస్తున్నారు, తమ మతానికి సంబంధించి వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అంటూ కూడా సుమ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేసింది. ఇంత బాధలో ఉన్న తమను ఇంకా బాధ పెట్టొద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆమె ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదే చివరి వీడియో అంటూ కూడా సుమ ఎమోషనల్గా చేయడం అయితే జరుగుతోంది. మేము క్రిస్టియన్లమని కొందరు ప్రచారం చేస్తున్నారు, కానీ మేమంతా కూడా హిందువులమే, మా అమ్మ నాన్న వాళ్ళ వైపు కూడా అందరూ హిందువులే ఉన్నారు అంటూ కూడా సుమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. దానికి సంబంధించిన వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇదే మా చివరి వీడియో అంటూ కూడా సుమ ఎమోషనల్ అవుతూ ఉన్నారు. మాపై చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా ఆమె వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఇటు మా అమ్మ నాన్న వాళ్ళ వైపు అందరూ కూడా హిందువులే, మా నాన్న ఒక్కరే చర్చికి వెళ్ళేవారు, అంతేగాని మేము క్రిస్టియన్స్ కాదు, మా మతానికి సంబంధించి మీరు ఎటువంటి కామెంట్స్ చేయొద్దు అంటూ కూడా ఇటు సుమ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. తన ఆవేదనని ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉంది. ఒక వీడియో రూపంలో అయితే తన ఆవేదనని వెళ్ళగక్కుతోంది. నాన్న జీసస్ నమ్ముతారు, మా నాన్న ఒక్కరే చర్చికి వెళ్ళేవారు, కానీ మా అమ్మ నాన్న వాళ్ళ వైపు అందరూ కూడా హిందువులే, మా నాన్న ఒక్కరే చర్చికి వెళ్తారు అంటూ కూడా సుమ చెప్పుకొస్తుంది. మా నాన్నకి సంబంధించి అలాగే మా మతంపై కూడా కామెంట్స్ పెడుతూ ఉంటున్నారు. అవన్నీ కూడా ఇక నుంచి మానుకోండి, ఇంత జరుగుతున్నా కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, మమ్మల్ని బాధ పెట్టొద్దు అంటూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మమ్మల్ని దయచేసి ఇలా బతకనివ్వండి అంటూ కూడా సుమ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. మాపై చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు, మా చెల్లి అలేఖ్య అమెరికా వెళ్ళిపోయింది అంటూ కూడా వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక నుంచి వీటన్నిటికీ కూడా చెక్ పెట్టండి, మమ్మల్ని ఇప్పటికే మేము చాలా బాధలో ఉన్నాము, ఇంకా మాకు ఇలాంటి కామెంట్స్ పెట్టి రకరకాలుగా మీకు మీరు ప్రచారం చేసుకుంటూ ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టొద్దు అంటూ కూడా సుమ అయితే తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాలో ఎవరికీ పాస్పోర్ట్ లేదు, మా చెల్లి ఎక్కడికి వెళ్ళలేదు, అమెరికా వెళ్ళిపోయింది అన్న కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో మాకు ఎవరికి పాస్పోర్ట్ లేదు, మేము ఇక్కడే ఉన్నాము అంటూ కూడా ఆమెకి క్లారిటీ ఇచ్చింది. ఇటు బిగ్ బాస్కి వెళ్తున్నాను అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు, కానీ మాకు బిగ్ బాస్ టీం నుంచి ఎలాంటి రిక్వెస్ట్ కూడా రాలేదు, అయినా కూడా మా మీద కావాలనే ఈ విధంగా కామెంట్లు పెడుతూ ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు అంటూ కూడా సుమ చెప్తూ ఉన్నారు. ఇటు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు రెస్పాండ్ అవుతూ వీడియో పెట్టిన అలేఖ్య అక్క సుమ మా చెల్లికి పెళ్ళైపోయింది అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మాకు సంబంధించి ఏది కూడా ఇందులో ఏదైతే మీరు ప్రచారం చేస్తున్నారో అవన్నీ నిజం కాదు, కావాలని మీరు ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు, ఇక నుంచి మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా ఇటు రమ్య వాళ్ళ అక్క సుమ వేడుకుంటోంది. మా అమ్మ నాన్న వాళ్ళ వైపు అందరూ కూడా హిందువులే ఉన్నారు, సో మాకు ఎటువంటి హిందూ కానివచ్చు క్రిస్టియన్ కానివచ్చు ఎటువంటి భావజాలం లేదు, మేమంతా హిందువులమి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు, కానీ మా నాన్న ఒక్కరే ఇటు క్రిస్టియన్ మతాన్ని నమ్ముకుంటారు, ఆయన ఒక్కరే చర్చికి వెళ్తారు, మా నాన్నకి జీసస్ అంటే ఇష్టం అంటూ కూడా సుమ చెప్పుకొస్తుంది. అయితే మాపై ఇదే కాదు ఇంకా రకరకాలుగా కూడా కామెంట్స్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. మా చెల్లి అలేఖ్య ఇటు యుఎస్ వెళ్ళిపోయిందని, అలాగే మేము బిగ్ బాస్కి వెళ్తున్నాము అంటూ కూడా చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సో మాకు బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిక్వెస్ట్ ప్రపోజల్ రాలేదు, మేము బిగ్ బాస్కి సంబంధించి ఎప్పుడు కూడా మాకు ఏమీ రాలేదు అంటూ కూడా వారు చెప్తున్నారు. సో ప్రెజెంట్ దీనికి సంబంధించి అసలు ఓవరాల్గా అలేఖ్య చిట్టి పికిల్స్ అక్క సుమ అసలు ఏం చెప్పింది ఒకసారి క్లియర్గా మనం వీడియోలో చూద్దాం. దాని గురించి నేను కంపల్సరీగా ఖచ్చితంగా మాట్లాడాలి. ఏమేమి వచ్చినాయో రూమర్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు క్రిస్టియన్స్ అయ్యుండి హిందువుల్లో ఎందుకు చాలామంది అయ్యి వీడియోలు పెడుతున్నారు, ఇక బిగ్ బాస్ 9లో ఆఫర్ వచ్చింది వెళ్తున్నారంట కదా నెక్స్ట్ సీజన్కి అని చెప్పేసి, ఆ తర్వాత ఏమో అలేఖ్య అసలు ఇండియాలోనే లేదు, ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందంట నైట్కి నైట్ అని చెప్పి అంటారు. దాని తర్వాత ఏంటంటే ఐసీయూ లేదు, ఏమీ లేదు, హెల్త్ మంచిగా ఉన్నా కావాలని చెప్పేసి ఇలా డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో కమెంట్ అయితే వచ్చింది, నేను చూశాను అండ్ మీమ్స్లో కూడా చాలా వరకు చూశానండి ఇది వచ్చేసి. దాని తర్వాత ఏంటంటే మా హస్బెండ్ అంటే నాకు జై డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట, సో ఇదొకటి వచ్చింది. దాని తర్వాత అలేఖ్యకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, అలేఖ్య అంట సొంతంగా బెంగళూరులో ఒక ఐటీ కంపెనీ కొనేసింది, ప్రతి దానికి నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చాలా వరకు ఉంది, నాన్నగారిది లాస్ట్ రైట్స్ ఫ్యూనరల్ టైంలోని బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం అయితే ఉంటుందో అది మాత్రం
ఇంటర్నెట్ మొత్తం మీమ్స్ వస్తున్నాయి. అది నాకు అర్థం కాదండి. ఒక్కటి చాలా క్లియర్గా చెప్తాను, మా నాన్నగారికి అది చాలా ఇష్టపూర్వకమైన విషయం. నేను చనిపోయినప్పుడు నాకు ఇదే విధంగా సమాధి కార్యక్రమం చెయ్యండి అని చెప్పి ఆయన అడిగారు. చనిపోయిన మనిషికి ఆయన కోరిక తీర్చడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మా డాడీకి ఇలా అయింది, ఒక 2 to 3 days మేము అవైలబుల్ ఉండలేము అని చెప్పి పెట్టింది. వెంటనే ఆ స్టోరీ ఏదైతే ఉందో అది డిలీట్ చేసింది అనమాట. ఎందుకంటే మా మమ్మీ చూసారు, మా మమ్మీ అన్నారు ఇటువంటి చావుకు సంబంధించిన పెట్టకూడదు, అలాగా అవి పబ్లిక్గా పెట్టకూడదు ఆ ఫొటోస్ అవన్నీ అని చెప్పడం వెంటనే అది డిలీట్ చేయడం జరిగింది. ఎప్పుడు జరిగింది? జాన్ మంత్లోది. అయితే జాన్ మంత్లోనే స్క్రీన్ షాట్లు తీసుకొని జాన్ మంత్లోనే సేవ్ చేసుకొని ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఇప్పుడు బయట పెట్టారు. అంటే అంత సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రిలీజియన్ గురించి మాట్లాడుకుందామండి క్లియర్గాను. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అంతా హిందూసే. మా నాన్న సైడ్ ఫ్యామిలీ, మా నాన్న వాళ్ళు 5 అన్న తమ్ముళ్ళు, 2 అక్కలు, వాళ్ళంతా హిందూసే. మా డాడీకి ఒక 10 years బ్యాక్ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది ఆయన పర్సనల్ అనమాట. అక్కడికి చర్చికి వెళ్ళి, ఎందుకంటే ప్రేయర్ చేసుకోవడం అది రాదు, చర్చికి వెళ్ళి ఇలా దండం పెట్టుకున్నారంట. వెంటనే వితిన్ 2 to 3 daysలోని ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. అది దేవుడి వల్ల అయ్యిందో లేదంటే ఎలా అయ్యిందో సాల్వ్ అయ్యింది. అది ఆయన నమ్మకం ప్రకారం ఆయనకి ఓకే, ఇంత ఎలాంటి కష్టమైన పరిస్థితి నేను వెంటనే మొక్కుకోగానే జరిగింది కాబట్టి ఇక నుంచి నేను క్రిస్టియానిటీని బిలీవ్ చేద్దాము అనుకుని మా డాడీ అప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట. నాకు తెలిసిన వరకు ఒకటి చెప్తానండి, ఏ మతం వల్లైనా వచ్చి ఇంకో మతాన్ని అపోజ్ చేసి ఇంకో మతం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేనంత వరకు అన్ని మతాలు నా దృష్టిలోని కరెక్టే అండి. ఇంతకు మించి మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే సర్టిఫికేట్ పెట్టుకొని హిందూ అని చెప్పి నేను చూపించలేను. ఒకటి క్లియర్గా చెప్తున్నాను, మీకు నమ్మాలి వాళ్ళ మీద అని ఉంటే నేను ఏం చెప్పినా మీరు నమ్ముతారు. లేదు ఆమె నెగిటివే, ఆమె ఏం చెప్పినా నేను నమ్మను అనే ఇంటెన్షన్తో మీరు చూసినట్లయితే నేను ఏం చెప్పినా మీరు నమ్మరండి, అంతే. నైట్కి నైట్ అలేఖ్యాని USA పంపించేసి నాటకాలు ఆడుతున్నారు కదా అని చెప్పేసి చాలా కమెంట్స్ చూశాను నేను. ఒక్కటి చాలా క్లియర్గా చెప్తున్నానండి, మా దగ్గర ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పాస్పోర్ట్ ఒక్కటి కూడా లేదు తెలుసా మా దగ్గర. నాకు లేదు, అలెక్యకి లేదు, రమ్యకి లేదు, మా అమ్మకి నాన్నకి ఎవరికి లేదు పాస్పోర్ట్. మీరు కావాలని వీళ్ళని ఫేమస్ చేసి బిగ్ బాస్ దాకా పంపించేలా ఉన్నారే అని చెప్పి ఒక వీడియో. తర్వాత ఇంకో వీడియోలో ఏంటంటే అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది, అందులో అలెఖ్య, చిట్టి పికిల్స్ 3 సిస్టర్లో ఒకరు ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. నిజం చెప్తున్నాను, బిగ్ బాస్ గురించి అటు సైడ్ నుంచి మాకు ఎటువంటి ఏది రాలేదు, ఒక ఈమెయిల్ కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఏమీ రాలేదు. ఇది ఆల్ జస్ట్ రూమర్స్ అంతే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను ఒక 1 month బ్యాక్ నార్మల్గా నాకు ఒక విష్ లిస్ట్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అందులో బిగ్ బాస్కి వెళ్ళాలి అనే కోరిక ఉందని చెప్పి నేను అందులో రాశాను. అప్పటికి గొడవలు ఏం జరగలేదు, అంతా నార్మల్ ఉండేది, నార్మల్ లైఫ్, నార్మల్ వ్లాగ్స్ ఇవన్నీ ఉండేది అనమాట. మేబీ దాన్ని చూసి ఇందులో అంటున్నారా లేదా ప్రజెంట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలన్నీ పక్కన పెట్టి అలెఖ్య, చిట్టి పచ్చళ్ళ గొడవ గురించి ట్రెండింగ్లో ఉందని ఇలా అంటున్నారు అనేది నాకు తెలీదు. బట్ ఏదైనా కానీ బిగ్ బాస్ నుంచి అయితే ఎటువంటి ఆఫరు రాలేదండి. నాకు పెళ్ళయి 1 సంవత్సరం అయింది అంతే, 1 year 3 months అవుతుంది. ఒక కమెంట్ చూసాను నేను, మీకు జయకుమార్ డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట కదా తమిళనాడు, బాగా అయ్యింది అని చెప్పేసి ఈ టైప్లో పెడుతున్నారు. అంటే నాకు నిజంగానే డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే అది హ్యాపీయా ఏంటో నాకు తెలీదు. ఆ పర్సన్కి ఇటువంటి టఫెస్ట్ సిచ్యువేషన్లో కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు నాకు మా జయ్యి. నాకు జయ్యికి ఎటువంటి ప్రాబ్లం లేదు, అండ్ జయ్యికి మా ఫ్యామిలీతో కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి, ఇదైతే క్లియర్. అలెఖ్యకి హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాము, ICUలో ఉంది అని చెప్పేసి నేను రమ్య వీడియో అయితే పోస్ట్ చేసామన్నమాట. దానికి ఎలా అన్నారంటే ఎడిటింగ్ బాగానే చేశారు, ICUలో ఉంది అంటే మినిమం ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది కదా, జస్ట్ నార్మల్గా అలా పడుకొని ఉంది, బాగా కవరింగ్ చేశారు అని చెప్పేసి అంటున్నారండి. ఫాస్ట్గా నేను ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు, జరిగిన సిచ్యువేషన్ నేను వచ్చి చెప్పాను అంతే. పోనీ సరే అండి నాది ఎడిటింగ్ అనుకుందాం, రమ్య అయితే ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంది కదా, అందులో కూడా మీరు వెనక చూసుకోండి, ఇంకా అంతకు మించి నేనైతే ప్రూవ్ చేయలేను. అండ్ 1 more thing ఏంటంటే ఆక్సిజన్ మాస్క్ గురించి అంటున్నారు. ఒక్కటి క్లియర్గా చెప్తున్నానండి, మనకి మూవీస్లో చూపించింది ఒకలా ఉంటుంది, రియల్ లైఫ్లో ఒకలా ఉంటుందండి. ICU అంటే నేను చూసిన ప్రకారం ఆల్రెడీ మా నాన్నగారు ఉన్నారు ఒక 3-4 times ICUలో. ఇప్పుడు మా చెల్లి ఉంది, మా నాన్నగారి గురించి కాదు, ఇప్పుడు మా చెల్లి గురించే మాట్లాడుకుందాం ICU సంగతి. ఇప్పుడు ICU అంటే కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్,
లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఐసీయూలో పెడతారు. ఆ పిల్ల బ్రీత్ తీసుకోలేకపోతుంది, ఇష్యూ చాలా కష్టంగా ఉంది అని చెప్పి పడుకోబెట్టి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఐసీయూలోని మీరు నమ్ముతారో నమ్మరో, నాకు వేరే హాస్పిటల్స్ గురించి తెలియదండి, మేము వెళ్ళిన హాస్పిటల్ గురించి నేను మాట్లాడుతున్నాను. లోపలికి ఒక్కరిని కూడా అలో చేయలేదు. ఓన్లీ డాక్టర్ అండ్ అక్కడ ఉండే నర్స్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే అలో చేశారు. తర్వాత తనని ఐసీయూలోంచి ఒక 2 hours పెట్టిన తర్వాత ఓకే బ్రీత్ నార్మల్ అయిపోయింది, తనంతటి తాను తీసుకోగలుగుతుంది అన్నప్పుడు అక్కడి నుంచి జనరల్ వార్డుకి అనేది షిఫ్ట్ చేశారండి. జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసి బీపీ అనేది చెక్ చేశారు. ఓకే బీపీ అంతా నార్మల్గానే ఉంది, తనకంతా బాగానే ఉంది, బట్ 1 day అయితే అబ్జర్వేషన్లో పెట్టి పంపించాలని చెప్పేసి ఆ రోజంతా ఉంచి నెక్స్ట్ డే అంటే ఈ రోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. నేను ఫోటో తీసుకుంది క్లిప్పింగ్ ఏదైతే ఉందో అది ఐసీయూలో ఉన్న క్లిప్పింగ్ కాదండి, అది జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత. ఈవెన్ జనరల్ వార్డులో కూడా మమ్మల్ని ఎవరిని రానివ్వద్దు అన్నారు, ఎందుకంటే ఏడ్చేస్తున్నాం మేము అక్కడ. అలా ఏడ్చేస్తుంటే పక్కనున్న పేషెంట్ డిస్టర్బ్ అవుతారు, వాళ్ళకి టెన్షన్ పెట్టుకుంటారు, అస్సలు రావద్దు, ఓన్లీ ఒక్కళ్ళే రప్పించాలి అంటే మా అమ్మ వెళ్ళింది. ఇలా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఫాస్ట్గా మేము ఫోటో తీసామంతే. చివరిగా ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నానండి, నేను కూడా చూశాను అలెక్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి చూశాను. తర్వాత ఏమో ఐటీ కంపెనీ కొనేసింది బెంగళూరులో అని చెప్పేసి కమెంట్ చూశాను. మీరు నమ్ముతారో నమ్మరో, అది కాదండి, అది నిజం కాదు, అబద్ధం అని నేను చెప్తే 50% నమ్మారంటే, నమ్మలేని వాళ్ళు 50% ఉన్నారండి. ఇంకా నేను అంతకుమించి నేను దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లోని. ఇంకా ఈ టాపిక్ ఏదైతే ఉందో అది ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు అంటే ఇవి ఖచ్చితంగా చెప్పాల్సిన సమాధానాలు కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తాను. ఇంకా ఈ అలెక్కే చిట్టి పికిల్స్ రిలేటెడ్ ఇష్యూ గురించి ఇక నుంచి నేను అసలు మాట్లాడదాం అనుకోవట్లేదు, నాకు కూడా అస్సలు ఓపిక లేదు. ఇంకా అయిపోయింది. 1 more time నేను చెప్తున్నాను, ఎవరెవరైతే బాధపడ్డారో లైక్ అలెక్య నుంచి వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నానండి. సో ఇక నుంచి ఇంకా నార్మల్ లైఫ్లోకి అయితే వెళ్ళాలి కదండి, ఎన్ని రోజులని చెప్పి దీంతోనే ఉంటాను నేను. సో ఇక నుంచి నార్మల్ వీడియోస్ అది పెట్టేసుకోవాలి, లేదంటే ఎండ్ ఆఫ్ ద డే నా ఫుడ్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ మీదే బేస్ అయ్యి ఉంది. ప్రజెంట్ ఒక 6 months నేను నాకేం జాబు లేదు, 6 months నేను బ్రేక్లో ఉన్నాను. ఇటువంటి సిచ్యువేషన్లో నాకు యూట్యూబే మెయిన్, నా కెరీర్ మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉంది. సో ఇంకా అందరూ ఏవేవైతే ఉన్నాయో ఈ టాపిక్ గురించి వదిలేస్తే మంచిది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అంతే. సో అండ్ ఇలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్లో చాలామంది వచ్చి సపోర్టివ్గా మెసేజెస్ కమెంట్స్ పెట్టారు. మీ అందరికీ నేను అసలు ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఇటువంటి సిచ్యువేషన్లో మాకు తోడు